సో హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు TechBurpp ఛానల్. సో iQoo నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవడం జరిగింది, iQoo 90 5G అన్న పేరుతో. సో ఈ ఫోన్ ఓన్లీ ఫర్ గేమర్స్ కోసమైనా లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చా? సో ఈ ఫోన్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ అలాగే ఈ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. సో గైస్, నెక్స్ట్ మొబైల్ కూడా లాంచ్ అయింది ఫ్రమ్ BBK ఎలక్ట్రానిక్స్ నుంచి. సో ఇది వచ్చేసి మనకు iQoo 90 5G అన్న ఫోన్ అనేది చూడవచ్చు. సో మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత 49,999 రూపీస్ నుంచి 54,999 రూపీస్ వరకు అయితే ఉంది. సో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 49,999 రూపీస్తో అవైలబుల్ ఉంది. అండ్ 12GB ర్యామ్ 256GB ఆఫ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 54,999 రూపీస్తో ఉంది. అండ్ ఇది ఒక రీబ్రాండెడ్ ఫోన్ అనేసి కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో చైనాలో ఆల్రెడీ iQoo 10 అన్న పేరుతో లాంచ్ అయింది. సో దాన్ని రీబ్రాండ్ చేస్తూ మన ఇండియన్ మార్కెట్లో iQoo 90 అన్న పేరుతో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ iQoo 90 ఫోన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అందరూ బై చేయొచ్చా అంటే, సో నేను అందరి కోసం అనేసి నేను చెప్పట్లేదు, సో నేను ప్రిఫర్ కూడా చేయను. సో ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాయిస్ కానివచ్చు, దీంట్లో ఉన్నటువంటి ఒక డీసెంట్ కెమెరా కానివచ్చు, సో ఈ అందరి కోసం వచ్చేసి సెట్ కాదు. సో ఎవరైతే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఒక గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇది ఒక బెస్ట్ ఫోన్ అనేసి చెప్తాను. అండ్ దీంతో పాటు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, కెమెరా అంత వరస్ట్గా అయితే ఉంది అనేసి నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఒక డీసెంట్ కెమెరా వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే అలాగే iQoo Neo 9 కానివచ్చు, iQoo 9 SE కానివచ్చు, సో ఈ రెండు ఫోన్స్ యూజ్ చేశారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ సామ్సంగ్ గెలాక్సీ S21 కానివచ్చు, అండ్ అలాగే గూగుల్ పిక్సెల్ 6a కానివచ్చు. సో 50,000 పెట్టి మనము ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి కెమెరా అయితే లేదు. సో అందుకే నేనేం చెప్తున్నాను, సో నేను అందరికీ ప్రిఫర్ చేయట్లేదు. సో ఎవరైతే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ లో ఉన్నటువంటి ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళ కోసం వచ్చేసి 90 వచ్చేసి ఒక బెస్ట్ ఫోన్ చెప్తాను ఫర్ గేమర్స్ కి. అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో దీంట్లో వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. సో ఈ థ్రోట్లింగ్ కానివచ్చు, హీటింగ్ కానివచ్చు, సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎందుకు రావడం జరిగిందంటే, సో ఈ iQoo కంపెనీ వచ్చేసి ప్రీవియస్లీ వచ్చేసి సామ్సంగ్ అయితే చిప్ సెట్ ని తయారు చేసే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ తీసుకొని ఆల్రెడీ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టెస్ట్ ఏమో చేసినట్టు లేదు సరిగ్గా. సో అందుకనేసి థ్రోట్లింగ్ అండ్ అలాగే హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి సో ఈ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ వచ్చేసి వేరే కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కంపెనీ వచ్చేసి TSMC అనే కంపెనీకి వచ్చేసి టోటల్ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి టోటల్ అబ్జర్వ్ చేసి సో ఏం జరిగింది, ఏం లేదు, సో ఈ చిప్ సెట్ ఎందుకు హీట్ అవుతుంది, సో ఈ ప్రాసెస్ మొత్తం గ్యాదరింగ్ చేసి వాళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి హీటింగ్ కానివచ్చు, థ్రోట్లింగ్ కానివచ్చు, కంప్లీట్ గా ఇష్యూస్ అనేసి క్లియర్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం అదర్ దాన్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే iQoo 90 5G ఫోన్ లో వచ్చేసి మనకు చాలా అంటే చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెటల్ ఫ్రేమ్ కానివచ్చు, అండ్ అలాగే దీంట్లో వచ్చేసి మనకు 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు. అండ్ దీంతో పాటు 120 watts ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు డ్యువల్ స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. 120 Hz రీఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి అమోలెడ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 3 years OS అప్డేట్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్ తో వచ్చేసి ఈ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు వచ్చేసి 10-point మల్టీ టచ్ సపోర్ట్ ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫాస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ సపోర్ట్ ని కూడా iQoo 90 5G లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు 9 5G బ్యాండ్స్ వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి సపోర్ట్ అయితే
చేస్తుంది అనేసి కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సో ఆల్రెడీ మనకు లాంచ్ అయింది కూడా. ఆగస్ట్ 2 వచ్చేసి త్రూ అమెజాన్తో. సో ఎవరైతే బై చేయాలనుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి డైరెక్ట్గా బై చేయొచ్చు. అలాగే ఈ ఫోన్ గురించి మనం కొద్దిగా డీప్గా అయితే వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తున్న ఒక ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనం చూడడానికైతే 1500 నిట్స్ బ్రైట్నెస్ అయితే మనం ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తుంది. సో 1500 నిట్స్ బ్రైట్నెస్ వచ్చేసి మనం అవుట్ సైడ్ షూటింగ్ కానివ్వచ్చు, అవుట్ సైడ్ ఫొటోస్ కానివ్వచ్చు, ఫోటో సెషన్స్ కానివ్వచ్చు, సో ఇలాంటివి తీసేటప్పుడు వచ్చేసి మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సో మనం ఈజీగా మన ఫోన్ వచ్చేసి అవుట్ సైడ్ లో కూడా యూజ్ చేయడానికి అయితే కనిపిస్తుంది. 10 పాయింట్ మల్టీ టచ్ స్క్రీన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం చూడొచ్చు. అండ్ అలాగే 93.11% స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నటువంటి ఒక ఫోన్ iQoo 90 5G. అండ్ 1500 బ్రైట్నెస్ తో మనం ఆసంగా అయితే అవుట్డోర్ లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకునే ఫెసిలిటీ వచ్చేసి iQoo 90 5G లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఒక అమోలెడ్ స్క్రీన్ అనేసి చూడొచ్చు. సో అండ్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే iQoo 90 5G లో వచ్చేసి మనకు Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ 4nm ప్రాసెసర్ అయితే మనం చూడడానికి కనిపిస్తుంది. సో మనం ప్రీవియస్ మాట్లాడుకున్నట్లుగానే సో ప్రీవియస్ లో లాంచ్ అయినటువంటి చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి థ్రోట్లింగ్ కానివ్వచ్చు అండ్ హీటింగ్ ఇష్యూస్ కానివ్వచ్చు అవన్నీ వచ్చేసి ఈ మొబైల్ తో లాంచ్ అయిన తర్వాత క్లియర్ చేసినట్టు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సో అది ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. Qualcomm Snapdragon వాళ్ళు ఈ చిప్ సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఫస్ట్ సామ్సంగ్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేసి ఈ ఇష్యూస్ వచ్చేసి కంప్లీట్ గా క్లియర్ చేయలేకపోయారు. సో దానికి వచ్చేసి వాళ్ళ దగ్గర క్యాన్సిల్ చేసుకొని కాంట్రాక్ట్. సో నెక్స్ట్ కంపెనీ అటువంటి TSMC అనే కంపెనీకి వచ్చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ గా వాళ్ళు టోటల్ గా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఒక ప్రాసెస్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ ఇష్యూని వచ్చేసి థ్రోట్లింగ్ కానివ్వచ్చు అండ్ అలాగే హీటింగ్ ఇష్యూస్ కానివ్వచ్చు, టోటల్ చిప్ సెట్ లో ఎందుకు హీట్ అవుతుంది, సో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని సో దాన్ని క్లియర్ చేసినట్టు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అండ్ అలాగే దీంతో పాటు ఈ ప్రాసెసర్ తో ఆడుతున్నటువంటి హెవీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో సో COD మొబైల్ కానివ్వచ్చు, అపెక్స్ లెజెండ్ కానివ్వచ్చు, సో ఈ కైండ్ ఆఫ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో హ్యూజ్ గేమ్స్, సో వాటన్నిటినీ ఎంతసేపు అయినా ఆడనివ్వండి, సో థ్రోట్లింగ్ కానివ్వచ్చు, హీటింగ్ ఇష్యూస్ కానివ్వచ్చు, వాటన్నిటినీ క్లియర్ చేసింది అనేసి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకు iQoo 90లో వచ్చేసి FunTouch OS 12 బేస్డ్ తో Android 12 వర్షన్ వచ్చేసి యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు కంపెనీ ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 3 years ఆఫ్ OS అప్డేట్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అనేసి కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అండ్ దీంతో మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది ఒక 5G ఫోన్ అనేసి చెప్తాను. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టోటల్ 9 5G బ్యాండ్స్ అయితే మనం కనిపించడానికి చూడొచ్చు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే 5G లాంచ్ అయింది 2022 ఎండింగ్ ఇయర్లో. సో ఆల్మోస్ట్ ఆల్ 15 సిటీస్లో వచ్చేసి 5G సపోర్ట్ అయితే మనం చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా వచ్చేసి ఈ ఫోన్ ఏదైతే ఉందో ఒక గేమర్స్కి ఒక డీసెంట్ కెమెరాతో వస్తున్న ఫోన్ అనేసి చెప్తాను. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే iQoo 90 5Gకి సంబంధించి ట్రిపుల్ కెమెరాని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది వచ్చేసి టోటల్గా 15 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో సెన్సార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ సెల్ఫీస్ కోసం వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో రేర్ కెమెరా విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4K వీడియోని వచ్చేసి మనకు 30 frames per second లాగా మనం వచ్చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080 పిక్సెల్స్ వచ్చేసి 30 frames అండ్ అలాగే 60 frames లో వచ్చేసి మనం వీడియో కవర్ చేయొచ్చు. అండ్ ఫర్ సెల్ఫీ కెమెరా, సో ఫ్రంట్ కెమెరా గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే 1080 పిక్సెల్స్ లో ఉన్నటువంటి ఒక వీడియోని వచ్చేసి 30 frames per second లాగా వచ్చేసి మనకు వీడియోని కవర్ చేయొచ్చు. సో టోటల్ గా iQoo 90లో కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ సో ఆల్మోస్ట్ ఆల్
బీబీకే ఎలక్ట్రానిక్స్ నుంచి లాంచ్ అయినటువంటి ప్రతి ఒక్క ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా యాక్చువల్గా ఇలాగనే ఉన్నాయి. సో లెట్స్ సీ, మేబీ నెక్స్ట్ ఫోన్ నుంచి అయినా కెమెరా పర్ఫార్మెన్స్ మారుస్తారో లేదో చూద్దాం. అండ్ ఆడియో గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే iQoo 90 5Gలో వచ్చేసి టోటల్గా 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 2 స్పీకర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో సో వాళ్ళు వచ్చేసి హ్యాపీగా బై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు 2 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో వచ్చేసి మీరు ఎప్పుడైనా కాల్ చేసినా కూడా సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ దీంతో పాటు వచ్చేసి దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఈ iQoo 90లో వచ్చేసి 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు. సో మేబీ 2 స్పీకర్స్ ఇవ్వడం వల్ల ఇవ్వలేదా లేకపోతే కావాలనేసి ఇవ్వలేదా మనకైతే తెలియదు. కానీ సో ఓకే, పర్ఫార్మెన్స్ అయితే ఆడియో సిస్టమ్లో మనం చూసుకున్నట్లయితే డ్యువల్ స్పీకర్స్ వచ్చేసి సో ఎక్స్ట్రాడినరీ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు డ్యువల్ మైక్స్ ఇవ్వడం వల్ల సో ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినా కూడా సో అంత ఇష్యూస్ అయితే ఏం రావనేసి నేను అనుకున్నాను. అండ్ దీంతో పాటు వచ్చేసి మీకు ఎక్స్పాండబుల్ SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బ్యాటరీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి iQoo 90 5Gలో వచ్చేసి టోటల్గా 4700 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఒక ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు 120 watts ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ 1 to 100% ఛార్జింగ్ వచ్చేసి మనం రఫ్లీ 19 minutes అయితే టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినా మీరు ఖచ్చితంగా మీ ఛార్జర్ని అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. సో ఎందుకంటే iQoo వచ్చిన ఛార్జర్ ఏదైతే ఉందో అది 120 watts ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కదా. సో వేరే ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో అవి 120 watts ఆఫ్ ఛార్జర్ని అయితే సపోర్ట్ చేయదు iQoo 90. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు బ్యాటరీ ఎఫిషియన్సీతో వస్తున్న ఒక ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో అట్లీస్ట్ మీకు వచ్చేసి మినిమం టు మినిమం 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్ అనేసి కంప్లీట్ కన్ఫర్మ్ చేసింది. అండ్ దీంతో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కదా. సో 19 minutesలో ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్ ఇప్పుడు వరకు వచ్చేసి మనం iQoo 90 ఏదైతే ఉందో ఆ ఫోన్కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఏంటి, కెమెరా ఏంటి, బ్యాటరీ ఏంటి, స్టోరేజ్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి iQoo 90కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి 120 Hz AMOLED డిస్ప్లేతో వచ్చిన ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు 120 watts ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చిన ఫోన్. అండ్ దీంతో పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్ మనం చూడడానికి కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు OIS సపోర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 సపోర్టెడ్ ప్రాసెసర్ని చూడడానికి కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు సాలిడ్ బిల్డ్ క్వాలిటీని అయితే మనం చూడొచ్చు. 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ 4 years పాటు సెక్యూరిటీ అప్డేట్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 12 స్పీకర్స్ తో పాటు వచ్చేసి ఫాస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ సపోర్ట్ ని కూడా మనం ఇక్కడ చూడడానికి కనిపించింది. అండ్ ఇది వచ్చేసి టోటల్ గా 9 5G బ్యాండ్స్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి ప్రోస్. ఇప్పుడు వచ్చేసి కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కాన్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నో SD కార్డ్ సపోర్ట్ అనేది చూడొచ్చు. సో 128 GB ఉంటాయి. సో 128 GB వరకే మనకు ఉంటుంది ఫోన్లో. సో మనం SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయడానికి అయితే కష్టం. అండ్ దీంతో పాటు 3.5mm జాక్ అయితే ఒక డ్రాబ్యాక్ అనేది చెప్పొచ్చు ఈ ఫోన్కి. సో 3.5mm జాక్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్లూటూత్ కానివచ్చు లేకపోతే ఇయర్ పాడ్స్ కానివచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ని మీరు మళ్ళీ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అస్సలు లేదు. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిందే వైర్లెస్ ఛార్జింగ్ ఏ ఫోన్లో వచ్చిందో. అండ్ దీంతో పాటు కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయో హై స్టాండర్డ్ కెమెరా పిక్చర్స్ని వచ్చేసి హై స్టాండర్డ్ వీడియో క్వాలిటీని వచ్చేసి మీరు ఈ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇవన్నీ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్. సో ఫైనల్గా వచ్చేసి iQoo 90కి సంబంధించిన ఫోన్ గురించి కన్క్లూజన్ అయితే మనం తీసుకుందాం. సో ఇది వచ్చేసి నేను కంప్లీట్గా చెప్తున్నాను. సో ఎవరైతే గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటారో కళ్ళు మూసుకొని తీసేసుకోండి. సో నా వరకు నేను వచ్చేసి 50,000 ప్రైస్లో ఒక డీసెంట్ కెమెరాతో వస్తున్న ఫోన్ అయితే నేను తీసుకోను. సో నేను చెప్పేది ఏంటంటే ఇది వరస్ట్ ఫోన్ అనేసి నేను చెప్పాలా.
అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ కెమెరా అనేసి నేను చెప్పలేను. సో ROG ఫోన్ 5S ఏదైతే ఉందో దానికంటే బెటరే, కెమెరా వైజ్ కంటే దానికంటే బెటరే. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకు ఇది ఒక గేమింగ్ ఫోన్ కాబట్టి ఎస్పెషల్గా నేను గేమింగ్ పర్పస్కే తీసుకోవాలంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకుంటాను. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఈ ఫోన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్తో రన్ అవుతున్న ఫోన్. సో అది తీసుకోవాలా వద్దా అనేసి నేను కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఎందుకంటే 50,000 పెట్టి 3.5mm జాక్ అయితే లేదు, దీంతో పాటు వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, అండ్ దీంతో పాటు వచ్చేసి మనకు ఫన్ టచ్ ఓఎస్. సో ఈ మూడు వచ్చేసి మనకు ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా వేరీ ఉంది. సో అందుకనేసి నేను తీసుకోవాలా వద్దా అనేసి ఆలోచిస్తా. సో ఎవరైతే గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటారో వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి దీని మీద. సో నేను క్లారిఫై చేస్తాననేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గైస్ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.